ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రాఫీ, బీపీహెచ్ అని, బినైన్ ప్రోస్టేట్ హైపర్ప్లాజియా. పురుషుల్లో వచ్చే వయసుతో పాటు ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్మెంట్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. 4 out of 5 ఆఫ్ ద మెన్, అంటే మీరు 60 వరకు వయసులో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 5 నలుగురు అఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ వయసుతో వచ్చే గ్రోత్ చేంజెస్, దీన్ని క్యాన్సర్ కానీ గడ్డ కానీ మనం అనుకోలేము. నార్మల్ రేపు 60s కానీ 70s నేను వెళ్ళినప్పుడు నాకు కూడా అది అవ్వచ్చు. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం, భయపడే అవసరం ఏం లేదు. క్యాన్సర్ కాదు. దీంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు యూరిన్ మీరు కంప్లీట్గా పాస్ చేయలేరు, కొద్దిగా యూరిన్ లోపలనే ఉండిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. సో మళ్ళీ మనం యూరిన్ టాయిలెట్ అయినా కానీ మళ్ళీ ఒకసారి మనం యూరిన్కి మళ్ళీ వెళ్ళాల్సే ఫీలింగ్ ఉంటుంది. యూరిన్ చేసినప్పుడు కూడా ఫ్రీగా యూరిన్ రాదు, అంటే యూజువల్లీ స్ట్రీమ్ కాళ్ళ దగ్గరనే డ్రాప్గా పడడం స్టార్ట్ అవుతుంది. పూర్ స్ట్రీమ్ ఉంటుంది, అంటే వీక్గా స్ట్రీమ్ ఉంటుంది. చాలా పేషెంట్స్కు ఈ యూరిన్ ఉండిపోయినందుకు వాళ్ళకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫీవర్ కానీ, లేకుంటే యూరిన్లో మంట కానీ ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. సో బేసికల్లీ ఏంటంటే యూరిన్ పోయే పైప్ మీద ఈ ప్రోస్టేట్ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయిన వయసుతో పాటు పెరిగినందుకు ఆ యూరిన్ పోయే పైప్ పైన ఒత్తిడి పడి ఆ యూరిన్ పైప్ ప్రెస్ అయిపోతుంది. సేమ్ లైక్ మన వాటర్ పైప్ మీద మీరు ఎప్పుడన్నా చేయితో నొక్కినా కాలు పెట్టినా కానీ ఆ ప్రెషర్ ఎంత ఉండదు చూడండి, అలానే ఈ పేషెంట్ జరుగుతుంది. ఇందులో కూడా గ్రేడింగ్స్ వల్ల ఏమవుతుందంటే అర్లీ గ్రేడ్స్లో ఇలా సిమ్టమ్స్ ఉండవచ్చు. గ్రేడ్ ఎట్లా పెరుగుతూ ఉంటే సిమ్టమ్స్ కూడా అంతే సివియర్గా అయ్యి కొన్నిసార్లు కొందరు పేషెంట్స్కు యూరిన్ కంప్లీట్గా స్టాప్ అయ్యే అవకాశాలు ఉంది. సో కొందరు పేషెంట్స్ మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు యూరిన్ బ్యాగ్ తోటి కూడా వచ్చారు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు పాస్ ద యూరిన్. పైప్ లేకుంటే యూరిన్ వెళ్ళలేదు, సో పైప్ తోటి యూరిన్ బ్యాగ్ తోటి తిరగడం కూడా ఉన్నారు. సో 7-8 months తోటి వాళ్ళు ఈ బాధతోటి బ్యాగ్ తోటి తిరగడం లైఫ్ ఉండరు. ఇంకొకసారి చాలా పేషెంట్స్లో నా దగ్గర వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు బస్సులో కానీ, ట్రైన్లో కానీ, లేకుంటే వాళ్ళ కార్లో కానీ యూరిన్ ఇంత సివియర్గా వస్తుంది, వాళ్ళ ఆ బస్సు కానీ ఆ కార్ అక్కడ పక్కకు ఆపి వాళ్ళు యూరిన్కి వెళ్ళాల్సిందే. ఆ యూరిన్ అంత అంటే అర్జెన్సీ అంటాం కదా, యూరిన్ అస్సలు ఇప్పుడు డ్రాప్లో యూరిన్ ప్యాంట్లో అయిపోయే ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు. సో చాలాసార్లు చాలా ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు చాలా మనకు ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి దీనికి ట్రీట్మెంట్ అవసరం. అందుకే దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే సింపుల్ టెస్ట్, అది అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనం రెగ్యులర్గా ఎలా చేస్తామో బాడీ హెల్త్ చెకప్లో కిడ్నీ కానీ లివర్ అలా చూస్తుంటే మనకు యూరిన్ పోయే బ్యాగ్ కింద ప్రోస్టేట్ గ్లాండ్ మనకు కనపడుతుంది. దాని సైజ్ ఎంత, అది ఎన్ని గ్రామ్స్ ఉంది ఎన్లార్జ్మెంట్ మన వయసుతో. యూజువల్ ఏంటంటే నార్మల్ ప్రోస్టేట్ 20 to 25 grams ఉండాలి వయసులో, కానీ వయసు పెరిగిన కొద్దీ 30, 35, 40, 80, 100 ఇలా కూడా వాళ్ళ 60s, 70s పెరిగే అవకాశాలు ఉంది. ఎంత సైజ్ ఎంత పెద్దగా ఉంటే పేషెంట్కు సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మన సింపుల్ అల్ట్రాసౌండ్ టెస్ట్ తోటి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక పిఎస్ఏ టెస్ట్, యూరిన్ ఫ్లో టెస్ట్ తోటి మనం దాని సివియారిటీ అంటే యూరిన్ ఎలా వెళ్తుంది, నార్మల్గా స్ట్రీమ్ ఉందా లేదా, యూరిన్ ఫ్లోలో మనకు డీటెయిల్గా తెలుస్తుంది. ప్లస్ సీరం పిఎస్ఏ టెస్ట్ తోటి ఆ క్యాన్సరా లేదా మనము సస్పెక్ట్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ తోటి పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అందుకే పిఎస్ఏ టెస్ట్, స్కానింగ్ ఇది ఐడెంటిఫై చేసి మనము ప్రోస్టేట్ని ఎన్లార్జ్మెంట్ ఐడెంటిఫై చేయొచ్చు. ప్రోస్టేట్ ఇది ఉన్నప్పుడు ఇక మనం ట్రీట్మెంట్ ఎలా అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా మనము మెడిసిన్స్ తోటి కొన్ని రోజుల వరకు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. మీ యూరిన్ ఫ్లో ఈజీగా వెళ్ళడం, ప్రోస్టేట్ గ్రోత్ కొద్దిగా స్టాప్ అవ్వడం. చాలా పేషెంట్స్ మీరు విన్నారు సిలోడాల్ డి కానీ, యూరిమాక్స్ డి కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో దీంతో ఏంటంటే కొద్దిగా యూరిన్ ఫ్రీగా వెళ్ళడం ప్లస్ ప్రోస్టేట్ సైజ్ కొద్దిగా పెరగకుండా ఉంటుంది. కానీ ఈ ట్యాబ్లెట్ కొద్దిగా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. అందుకే ఈ ట్యాబ్లెట్ ఎవరికి సూట్ అవుతుంది వాళ్ళు వాడితే ఓకే, కానీ సూట్ అన్న వాళ్ళ పేషెంట్స్ కూడా ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ద పేషెంట్స్ ఉన్నారు. సో అలాంటి పేషెంట్స్కు లేకుంటే ప్రోస్టేట్ సివియర్ గ్రేడ్ 3 ఉన్నప్పుడు మనం ఎలా అంటే యూజువల్లీ మీ యూరాలజిస్ట్ కానీ మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే TURP, అది ప్రోస్టేట్ సర్జరీ. అంటే ప్రోస్టేట్ గ్రంథిని యూరిన్ పోయే పైప్ నుంచి కట్ చేసి తీవడం. చేసుకున్న వాళ్ళకి అడగండి, చాలా పెయిన్ఫుల్, యూరిన్లో చాలా రోజుల వరకు బ్లడ్ రావడం కానీ, యూరిన్ పోయే పైప్ వేసి పెట్టడం కానీ ఇలా జరుగుతుంది. ఇంకొంత పేషెంట్స్ 6 months, 1 year తర్వాత మళ్ళీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే మళ్ళీ ప్రోస్టేట్ గ్రోత్ అయ్యి అదే సిమ్టమ్స్ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఇది ఒక అడ్వాన్స్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్. ఇందులో ఏం చేస్తామంటే చిన్న కాల్నరం నుంచి సేమ్ మనం సలైన్ ఎలా పెడతామో అలానే ప్రోస్టేట్ దాకా వెళ్ళి ప్రోస్టేట్ బ్లడ్ సప్లై ఐడెంటిఫై చేసి ప్రోస్టేట్ బ్లడ్ సప్లైని మనం స్టాప్ చేస్తాం. ప్రోస్టేట్ బ్లడ్ సప్లై స్టాప్ చేసిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయింది, దానికి ఎక్కువ బ్లడ్ కావాల్సింది, మనం స్టాప్ చేసిన తర్వాత ప్రోస్టేట్ బ్లడ్ దొరకక స్ట్రింక్ అయిపోతుంది. సేమ్ లైక్ మనం డైటింగ్ ఎలా చేస్తామో, లావు ఉన్నప్పుడు మనం డైటింగ్ చేస్తే సన్నబడిపోతాం అన్నట్టు, సేమ్ అదే కాన్సెప్ట్ ఇందులో. ప్రోస్టేట్కి మనము బ్లడ్ వెళ్ళే ఎంత పర్సంటేజ్ ముందు వెళ్తుందో
దాన్ని మనము 80% 90% రిడ్యూస్ చేసేసి దానికి సేమ్ మనం లంచ్ కానీ డిన్నర్ కానీ స్కిప్ చేసి ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మీద ఉంటే ఎలా థిన్ అవుతామో అలానే ప్రోస్టేట్ కూడా థిన్ అయిపోయి యూరిన్ పైప్ పైన ఒత్తిడి ఉన్న తగ్గిపోయి యూరిన్ మీకు ఫ్రీగా వెళ్తుంది. సో ప్రోస్టేట్ సైజ్ కూడా తగ్గిపోతుంది, ప్లస్ యూరిన్ కూడా ఫ్రీ రావడం వల్ల మీకు చాలా పేషెంట్ బెనిఫిట్. ఇది కంప్లీట్గా నాన్ సర్జికల్, ఎక్కడ కటింగ్ ఉండదు, యూరిన్ పైప్ నుంచి మనం ఏం టచ్ చేయము. కాబట్టి మీరు నెక్స్ట్ డే నుంచి యూరిన్ వెళ్ళినప్పుడు ఫ్రీగా వితౌట్ ఎనీ బ్లడ్, అందులో యూరిన్ పైప్ కూడా వేసే అవసరం ఉండదు ఇందులో. సో సర్జరీ కంపేర్ చేస్తే కంప్లీట్ నాన్ సర్జికల్, ఇంకా బెటర్ ట్రీట్మెంట్. మీకు ఈ టాపిక్ గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ పుట్ దెమ్ ఇన్ ద కమెంట్ బాక్స్. నేను ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ చదివి మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.